ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము జనవరి 12వ తేదీ 2024 శోభకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము. ఈరోజు మొదలు శుద్ధ పాడ్యమి శుక్రవారము సాయంత్రం 4:33 వరకు, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము సాయంత్రం 5:44 వరకు, రాహుకాలము ఈరోజు ఉదయం 10:30 నుంచి 12 వరకు, గుళికాకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగంట కాలము మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, వర్జము రాత్రి 9:30 నుంచి 11 వరకు, దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8:50 నుంచి 9:35 వరకు, మధ్యాహ్నం మరలా 12:32 నుండి 1:16 వరకు దుర్ముహూర్తం ఉన్నది. అలాగే ఈరోజు రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషాది మీనరాశుల వరకు, మేషరాశి వారికి ఈరోజు ఏదైతే పెద్దల ద్వారా కానీ లేదా అధికారుల ద్వారా కానీ మనకు కార్యక్రమాలు అంటే ఒక పనులు అవ్వాలి ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. వృషభ రాశి వారు పొదుపు చేస్తే ఏదైతే మీరు పొదుపు చేశారో ఆ పొదుపు చేసినటువంటి ద్రవ్యం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పొదుపు వల్ల ఫలితాలు ఏంటి అనేది మీరు ఈరోజు దాని అనుభవంలోకి రావడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఒక కొద్ది మీకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ద్రవ్యాన్ని కూడా దేవాలయాలకు కానీ లేదా మీరు కొన్ని అన్నదాన సత్రం కానీ లేదా అనాథ శరణాలకు కానీ మీరు కొంత వితరణ చేయడం జరుగుతుంది. అలాగే మిథున్ రాశి వారు మీ సోదర సోదరి వర్గానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మీ అండదండలు ఎల్లవెల్ల వరకు ఉంటాయనేటువంటి సూచన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు ఇది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే మానసిక ఆందోళన ఉందో దాన్ని తొలగించడానికి మేము ఉన్నామన్నటువంటి ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి సింహరాశి వారు మీరు కార్యక్రమాలు నిరాటంకంగా చేసినట్లయితే ఏదైతే డబ్బు పరంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ మీకు ఉన్నటువంటి పలుకుబడితోటి కొన్ని పనులను మీరు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ పేరుతోటి కొన్ని డబ్బుతో సంబంధం లేకుండా మీ పనులు కొన్ని ముందుకు వెళ్తుంది అనేటువంటి సూచన. కన్యారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువుపై శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారస్తులు వచ్చిన అవకాశాన్ని విడుచుకోకుండా మీరు పూర్తి చేయగలిగితే ఇబ్బందులు పడకుండా ఉంటారు. అదేవిధంగా తులారాశి వారు మీరు గురు సంబంధిత అంటే గురు ఉపదేశం కానీ లేదా అనుష్ఠానపరంగా కొన్ని ఏవైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో వాటికి విద్యకు సంబంధించి కానీ నూతన విద్యకు సంబంధించి కానీ ఒక ప్రణాళికలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఏవైతే ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారో దానికి ఒక ఉపశమనం అనేది దొరుకుతుంది. కాబట్టి చక్కగా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ధనస్సు రాశి వారు మీరు మీ గురు పరంపరగా వస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడానికి కొన్ని ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పెద్దల అనుమతి కూడా మీకు ఉంటుంది. అలాగే మకర రాశి వారు కోర్టు సంబంధ విషయాల్లో మీకు కావాల్సినటువంటి ఏదైతే అవకాశం మీరు ఎదురు చూస్తున్నారో దానికి సరైన సమయం కాబట్టి మీరు జాప్యం చేయకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలి. కుంభరాశి వారు ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాల్లో ఏదైతే అలసత్వం మీరు ఉంటుందో అది విడినాడినట్లయితే త్వరలో మీరు ఉద్యోగం పొందగలుగుతారు. మీనరాశి వారు మీరు ధైర్యంతో మీ శక్తియుక్తులతోటి వచ్చిన అవకాశాన్ని అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వెనకంజ వేశారంటే మీకు తెలిసిన విషయాన్ని చెప్పకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు భావ వ్యక్తీకరణ అనేది సరైనదే ఉండాలని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.